తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులకు మరియు మంత్రివర్గ సహచరులకు అలాగే ఖమ్మం కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లకు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సారపాక గ్రామ ప్రజల తరపున విజ్ఞప్తి. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూరుగుంపాడు మండలం, అశ్వాపురం, మనుగూరు, కరగూడెం ఈ 4 మండలాలలో ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా 65-70 అడుగులు వస్తేనే కానీ పోలవరం పరివాహక ప్రాంతంలో ముంపు ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాలలోకి నీరు వచ్చేటువంటి వాతావరణం నెలకొనేది. అలాంటిది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత రాక్ఫిల్ డ్యాము, డైవర్షను కెనాల్స్, డయాఫ్రమ్ వాళ్ళు అలాంటి నిర్మాణాలు చేపట్టడం మొదలుపెట్టిన తర్వాత 2020లో 22లో కేవలం 55-60 అడుగులు నీళ్ళు వచ్చేసరికి మండలంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం గతంలో ఎన్నడూ లేని విధంగా జూలైలోనే అత్యధికంగా 73 అడుగుల గోదావరి ఫ్లడ్ని ఇక్కడ చూడడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ బూరుగుంపాడు మండలం, అశ్వాపురం, మనుగూరు ప్రత్యేకంగా 3 మండలాలలో సుమారుగా 15,000 కుటుంబాలు, 80,000 నుంచి 90,000 మంది గ్రామ ప్రజలు ఈ యొక్క గోదావరి వరదలకి ముంపు ప్రాంతాలకి బాధితులయ్యి వరదల్లో సర్వస్వాన్ని కోల్పోయి ఏదో దొంగలు పడితే ఇంట్లో కొంత భాగాన్ని తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటే ఈ వరదల వల్ల సర్వస్వాన్ని కోల్పోయి పిల్లా జల్లలతోటి వాళ్ళ యొక్క ఉన్న పశు సంపద కానీ, కోళ్ళు కానీ ఇట్లాంటి వాటితోటి అనేక ఇబ్బందులు పడుతూ వాళ్ళందరూ కూడా నిరాశ్రయులయ్యి ఎక్కడెక్కడికో తరలించబడి అక్కడ ఆవాస కేంద్రాలలో కూడా వాళ్ళకి సరైనటువంటి ఆహారం లేక, సరైన భద్రత లేక చాలా ఇబ్బందులు పడి ఆ తర్వాత వాళ్ళు సుమారుగా 6 నెలల నుంచి సంవత్సర కాలం మన యొక్క అడ్డ రోడ్డు ప్రాంతం ఏదైతే ఉందో మనుగూరు క్రాస్ రోడ్డు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతాలలోకి వలసలు వెళ్ళి అక్కడ ఫారెస్ట్లో టెంపరవరీగా పరదాలు కట్టుకొని దాంట్లో నివాసం ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. అనేక మంది గవర్నమెంట్ అధికారులు చుట్టూరు తిరుగుతూ వాళ్ళకి పునరావాసం కల్పించమని వాళ్ళ ధర్నాలు, నిరసనలు తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒకే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క మండలాలు మొత్తం కూడా బూరుగుంపాడు కానివ్వండి, అశ్వాపురం కానివ్వండి, మనుగూరు కూడా ఇవన్నీ కూడా పారిశ్రామిక ప్రాంతాలు. ఇక్కడ ఉన్నటువంటి ఐటీసీ పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో 10,000 మంది ప్రత్యక్షంగా పనిచేస్తూ వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకుంటుంటే ఇండైరెక్ట్గా ఇదే పరిశ్రమ మీద 80-90 వేల మంది బతుకుతూ ఉన్నారు. ఇలాంటి పరిశ్రమకు కూడా 65 అడుగులు దాటేసరికి వరద నీరు వచ్చి పరిశ్రమలోకి ఎంటర్ అయిపోయి పరిశ్రమను కూడా మొన్న 5 రోజులు ఆపేసేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారపాక ఒక్క విలేజ్లో కానీ మనం చూసుకుంటేనే సుమారుగా 50,000 మంది జనాభా ఉన్నారు. దాంట్లో పోయినసారి వచ్చినటువంటి వరదలకు సుమారు 20,000 మంది నిరాశ్రయులయ్యారు. అతి కొద్ది ప్రాంతం మాత్రమే ఈ సారపాకలో మిగిలి ఉంది. అట్లాగే బూరుగుంపాడు మండలం చూసుకుంటే సంజీవరెడ్డిపాలెం, గౌతంపురం, గొమ్మూరు కాలనీ, సంజీవరెడ్డిపాలెం ఇలా అనేక గ్రామాలు నీటి ముంపుకు గురయ్యి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాగే అశ్వాపురంగా చూసుకున్నట్లయితే మనం అశ్వాపురంలో మన భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటిది, అత్యంత విలువైనటువంటిది భారజల కర్మాగారం హెవీ వాటర్ ప్లాంట్ అక్కడ మనకి అందుబాటులో ఉంది. ఆ హెవీ వాటర్ ప్లాంట్ కూడా ఇదే ముంపుదల ప్రాంతంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అక్కడ కూడా. అలాంటి పరిస్థితుల్లో మనకి అశ్వాపురంలో చూసుకుంటే భారజల కర్మాగారం, అదే మనుగూరులో చూసుకుంటే కోల్ మైన్స్ ఉన్నాయి. అయ్యే కాకుండా కొత్తగా నిర్మాణం అయినటువంటి భద్రాద్రి పవర్ ప్లాంట్ ఉంది. ఆ భద్రాద్రి పవర్ ప్లాంట్ కూడా ఈ కరకట్ట నిర్మాణం జరగకపోయినట్లయితే పరిశ్రమను పూర్తిగా మూసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇంత విలువైనటువంటి అందుబాటులో ఉండాల్సినటువంటి కరకట్ట నిర్మాణాన్ని ఎప్పుడో 2004లోనే ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడే సర్వేలు చేసి మైల్ స్టోన్స్ బాతి ఎక్కడెక్కడ సర్వే రాలిన బాతి కరకట్ట మొదలు పెడతామని చెప్పినటువంటి గవర్నమెంటు ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా కరకట్ట విషయాన్ని మర్చిపోయి కేవలం ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టులో నీరు నింపడం, ప్రాజెక్టుని త్వరగా కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కరకట్టలను మర్చిపోవడం వల్ల అక్కడ
డయాఫ్రమ్ వాళ్ళు, కాపర్ డ్యామ్స్ ఇవన్నీ కట్టుకుంటూ డైవర్షన్ కెనాల్స్ తీయడం వల్ల అతి త్వరగా వరద నీరు అనేది ఈ గ్రామాలను ముంచెత్తుతూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. జూలై వస్తుందంటేనే ఈ 3 మండలాలలో ఉన్నటువంటి ముంపుదల ప్రాంతాలలో ఉన్నటువంటి 80-90 వేల మంది ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా ఏ క్షణంలో వరదొచ్చి పడుతుందో, ఏ అర్ధరాత్రి పూట ఇల్లు ఖాళీ చేసి బయటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భయంగా బతుకుతూ సంవత్సరాల తరబడి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి వాతావరణంలో పోయిన వరదలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా గాలి మోటార్పై వచ్చి గాలి కబుర్లు చెప్పినట్టు భద్రాచల వాసులకి 1000 కోట్ల రూపాయలతోటి మీకు పునరావాసం మైదాన ప్రాంతాలలో ప్రతి ఒక్కరికి ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు ఇస్తాము, మీరు వచ్చే వరదల నాటికి అందరూ కూడా మైదాన ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో నివసించేలా నేను ఏర్పాటు చేస్తానని మాటలు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. తీరా చూస్తే ఆ మాటలు మాటలుగానే మిగిలిపోయాయి. అది ఈరోజు వరకు కార్యరూపం దాల్చలేదు. అంతేకాకుండా మనకి గతంలో ఇదే పినపాక నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి రేఖా కాంతారావు గారు ఎమ్మెల్యే గారు వరదలు వచ్చిపోయిన వెంటనే పెద్ద కరపత్రాలని, ఈ యొక్క ప్లానింగుల్ని, మ్యాపుల్ని తీసుకొచ్చి అధికారుల దగ్గరకు తీసుకెళ్ళి చూపించి, అట్లాగే ఐటీసీ అధికారుల దగ్గర కూడా తీసుకుపోయి ఇదంతా ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది, 2-3 నెలల్లో పనులు మొదలు పెడుతున్నామని చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు గడిచి వాళ్ళు అధికారం కోల్పోయినప్పటికీ కూడా దాంట్లో పురోగతి ఏమాత్రం లేకుండా పోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను కాపాడాలన్నా, గ్రామ ప్రజలను కాపాడాలన్నా, వాళ్ళ యొక్క పిల్లల్ని ఆరోగ్యం నుంచి కాపాడాలన్నా కానీ, ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ముంపుదలలో ఉన్నటువంటి ఆవాసాలు మొత్తాన్ని కూడా మైదాన ప్రాంతాలకు తరలించడం కానీ, లేకపోయినట్లయితే ఏదైతే కరకట్ట నిర్మాణం జరిగితే 80 అడుగులు 90 అడుగులు నీటి నిల్వ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడిందో ఆ నిల్వ సామర్థ్యానికి సరిపడా కరకట్టల్ని అతి బలంగా నిర్మించి వరద నీరు అనేది ఈ 3 మండలాలలోకి రాకుండా గట్టి బందోబస్తు చర్యలు చేయాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. అది అత్యవసరంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కన్సర్న్ మంత్రుల దృష్టికి, ఆ శాఖ దృష్టికి తీసుకెళ్ళి కరకట్ట నిర్మాణంలో త్వరితగతిన ఏర్పాటు చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అంతేకాకుండా గతంలో వచ్చినటువంటి వరదల్లో ఈ 3 మండలాలలో సుమారు 50-60 వేల ఎకరాల పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఈ వరదకి వారికి సరైనటువంటి ప్రతిఫలం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ ఈ రోజు వరకు చెల్లించలేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు పునరావాసానికి ఇచ్చేటువంటి తూతూ మంత్రంగా ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఈ ముంపుదలలో ఉన్నటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొన్నిటికి పంచాయతీ పన్నులు ఇవ్వని, కొన్నిటికి కరెంటు బిల్లులు ఇవ్వని, కొంతమందికి రికమెండేషన్లు ఇవ్వని, ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటున్నాయి, ఒక కుటుంబానికి మాత్రమే పునరావాసం కల్పించి మిగతా వాళ్ళందరికీ చేతులు దులుపుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కార్యకర్తల కోసం, వాళ్ళ కేడర్ కోసం మాత్రమే అవి ఉన్నా లేకపోయినా వాళ్ళని జత చేసి నిజంగా ఆ ముంపుదల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయకుండా వాళ్ళు 8-10 నెలల పాటు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు, కలెక్టర్ల ఆఫీసుల చుట్టూరు పునరావాసం కోసం ఇచ్చినటువంటి కనీసం ఆ యొక్క భృతినైనా కల్పించాలని చెప్పి తిరిగినప్పటికీ కూడా వాళ్ళల్లో ఏ రకమైనటువంటి స్పందన రాలేదు. మరి ఇలాంటి ఈ స్పందన లేకపోయినటువంటి పరిస్థితి ఏదన్నా ఉన్నట్లయితే ఈ వరద ముంపు కానీ ఇంకొద్దిగా కానీ ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులుంటే ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి 3-4 అతిపెద్ద పరిశ్రమల్ని మూసివేయాల్సినటువంటి పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి ఎక్కడైతే పోలవరం నిర్మాణం పూర్తి జరుగుతుందో దాంతోపాటు పేర్లలుగా కరకట్టల నిర్మాణాలు చేసి అక్కడ పోలవరంలో నీళ్లు నిలబెట్టక ముందే ఈ పునరావాసంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ముంపుదలలో ఉన్నటువంటి ప్రాంతాలను మొత్తాన్ని కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళకి మైదాన ప్రాంతాలలో ఇల్లు పర్మనెంట్గా ఇల్లు నిర్మించి ఇవ్వడం కానీ, లేదంటే కరకట్ట నిర్మాణాన్ని పూర్తి చేసి వీళ్ళకు పూర్తి స్థాయి భద్రతను కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పని మేము ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ నెలలోనే ఏ టైంలో ఒక్కొక్కసారి 4 సార్లుగా అక్టోబర్ నెల వరకు కూడా ఈ గోదావరి వస్తూ పోతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికారులందరూ కూడా సమాయత్తంగా ఉండి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ అధికారులు, ఎంఆర్ఓలు కానీ, కలెక్టర్లు కానీ, ఈ నీటిపారుదల శాఖ వారు కానీ ఇక్కడ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ఫ్లడ్ టైంలో జరిగిన నష్టాలను మొత్తాన్ని కూడా 2 ప్రభుత్వ
అధికారులకు తెలియజేసి త్వరితగతిన ఈ కరకట్ట నిర్మాణం పూర్తి చేసి ఈ 3 మండలాల యొక్క ప్రజల యొక్క ఆవేదన బాధ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం కృషి చేస్తారని చెప్పి ఆలోచిస్తూ ఈ యొక్క వేదికకు మనం గతంలో చూసాము. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు. ఆయన గతంలో ఇక్కడ అనేక కార్యక్రమాలు చేశారు. ఏ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా, ఐదర్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నా అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆ రోజు మనకు చూసాము. ఈ భద్రాచలం దగ్గర నిర్మించినటువంటి కరకట్ట ఏదైతే ఉందో ఆ నిర్మాణంలో ఆయన యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఆయన యొక్క కృషి వల్లనే ఆ రోజు ఆ కరకట్ట నిర్మాణం జరిగింది. ఈరోజు సాయిబాబా గుడి దగ్గర నుంచి శిశు మందిర్ వరకు జరుగుతున్నటువంటి ఎక్స్టెన్షన్ కరకట్ట ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన చాలా క్రియాశీలకంగా తీసుకొని ఆ కరకట్ట నిర్మాణంలో త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఆయన తన వంతు కృషి చేస్తున్నారు. అట్లాగే మనం చూసాము, మనం బూరుగుంపాడు అవతల ఉన్నటువంటి కిన్నెరసాన ఏలేరు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కావచ్చు, సారపాక రెడ్డిపాలెం మధ్యలో ఉన్నటువంటి వంతెన కావచ్చు, మూత నుంచి ఇరవండి మధ్యలో ఉన్నటువంటి వంతెన కావచ్చు, అట్లాగే ఇరవండిలో ఏర్పడినటువంటి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన కృషికి పట్టుదలకి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మరి అలాంటి కార్యక్రమాలు నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి మంత్రులు ఈరోజు మనకి అందుబాటులో ఉన్నారు. ఆయనకు తోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎంతో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలు ఆయన చేతుల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ మన జిల్లాకి సంబంధించిన మంత్రులు కాబట్టి వాళ్ళిద్దరూ దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఖమ్మం జిల్లా మీద, కొత్తగూడెం జిల్లా మీద, ఈ వరద ముంపు ప్రాంతాల ప్రజలపైన, ఈ కరకట్ట పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రాబోయేటువంటి కాలంలో ఈ ప్రజలకు ఈ వరద ముంపు నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా త్వరితగతిన కరకట్ట నిర్మాణం పూర్తి చేయడం, ముంపుదలలో ఉన్నటువంటి ఆవాసాలు, జనాభా యొక్క నివాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మైదాన ప్రాంతాలకు తరలించి వాళ్ళకు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క ప్రజల ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తిని తెలియజేస్తూ ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. జై హింద్.